బ్యాక్ టు న్యూస్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నియమ నిబంధనలతో కూడుకుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ తీసిన దగ్గర నుంచి గెలుపోటములు ప్రకటించిన తర్వాత ఆ ఓట్లను సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి ప్రధాన ఆర్ఓకి తాళం చెవి అప్పగించే వరకు స్ట్రిక్ట్ రూల్స్ తో ప్రక్రియ నడుస్తుంది. లెక్కింపు టైంలో అనుమానం వచ్చిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరినా ఓట్లను పరిగణించే విషయంలో ప్రతిదీ విధి విధానాలతో ఉంటుంది. అలాంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మరిన్ని వివరాలు నరేంద్ర మనకు అందిస్తారు. ఎన్నికల పోరు చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. మొత్తానికి చూస్తున్నాం, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో బయటికి రానున్నాయి. అయితే అభ్యర్థుల్లో మాత్రం చాలా టెన్షన్తో ఉన్నారు. నువ్వా నేనా అన్న చందంగా ఇప్పుడు కౌంటింగ్ అనేది జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా సిస్టమేటిక్గా చాలా నియమ నిబంధనలతో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ మొదటైతే బ్యాలెట్ బాక్స్ లెక్కించి వాటిని సంబంధిత టేబుళ్లకు పంపుతారు. అన్ని పోస్టల్ బ్యాలెట్లను ఫామ్ 17 అనుబంధ 38 ప్రకారం పరిశీలించి లెక్కింపు సమయం పీఓ సంతకం చేస్తారు. తర్వాత ఫామ్ 15, 16 ప్రకారం బ్యాలెట్ ధృవీకరించి సంబంధిత రికార్డులు నమోదు చేయాలి. లోపాలున్న ఫామ్లో లేట్ రిసిప్ట్ రికగ్నైజ్డ్ను గుర్తించాల్సింది ఉంటుంది. లెక్కింపు హాల్లో మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం అనేది ఉండదు. స్కూల్ బ్యాగులు, పెద్ద వస్తువులు నిషేధం అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఖచ్చితంగా కౌంటింగ్ సూపర్వైజర్ ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. స్వస్తిక్ మార్కులు స్పష్టంగా ఉండే బ్యాలెట్లను మాత్రమే చెల్లుబాటుగా పరిగణలోకి తీసుకుంటారు. అనుమానం ఉన్న సమయంలో ఆర్ఓ తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకే వ్యక్తికి ఓటు స్పష్టంగా ఉంటే మాత్రమే లెక్కింపు చేయాల్సి ఉంటుంది. ఏజెంట్లు అభ్యంతరాలపై ప్రత్యేక పద్ధతి ఆర్ఓ నిర్ణయం తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు కారణాలు స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. సంతకం లేకపోవడం, ఓటింగ్ గుర్తింపు రుజువులు అసంపూర్ణం, అటెస్టేషన్ విధిగా చేయకపోవడం, కవర్లలో లోపాలు ఉండడం, చెల్లని ఫామ్ వివరాలు, ఇలా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు తిరస్కరిస్తారు. అన్ని రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యాక ఆర్ఓ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రారంభం సమయంలో బ్యాలెట్ బాక్స్ తెరిచి ప్రతి 25 ఓట్లను కట్టలుగా ఏర్పాటు చేయాలి. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములో వేయాలి. మొత్తం బ్యాలెట్ అకౌంట్ను మ్యాచ్ చేస్తూ లెక్కింపు కొనసాగించాలి. ప్రతి డ్రమ్లో 40 కట్టలు అంటే 1000 ఓట్లు ర్యాండమ్గా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల పరిశీలనలో లెక్కింపు పారదర్శకత ప్రాధాన్యమిస్తూ రిటర్నింగ్ అధికారి ఆర్ఓ తుది ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ వారీగా ఓట్ల లెక్కింపు, రౌండ్ల వారీగా అభ్యర్థుల ఓట్ల నోటా తిరస్కరణలు, పోస్టల్ టెండర్స్ బ్యాలెట్లు వివరాలు సరిచూసి బాక్స్ బోర్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికైనా ఏ అనుమానం వచ్చినా, తిరిగి కౌంటింగ్ చేయాలి అన్న ప్రతిదీ కూడా ఆర్ఓ సమక్షంలో అతని తుది నిర్ణయంగా నిర్ణయిస్తారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ఎక్కడ చిన్న అవకతవకలు జరిగినా కూడా దానికి ప్రత్యర్థులు వారు తమ ఓడిపోవడానికి అధికారులు కారణమని చెప్పి గొడవకు దిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది ఒక పెద్ద రాద్ధాంతంగా జరగకుండా ఉండేందుకు ఈ నియమ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. మొత్తానికి ఈ కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నంకెల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, వరంగల్.